నమస్కారం తాండవ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పోలవరం జిల్లా తొలి మహాసభ రంపచోడవరంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిరీష హాజరై జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మీడియా పాత్రను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా తొలి మహాసభ రంపచోడవరం ఆర్పీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిరీష పాల్గొని జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం తరపున జర్నలిస్టులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఆమె తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ నిజాయితీగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన సంఘం నాయకుడు లోతు రామారావు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అమరయ్య, కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించి ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సార్ దృష్టికి కూడా నా లెటర్ రూపంలో ఇచ్చి మన సమస్యలు పరిష్కరించుదామని మరొకసారి మీ అందరికీ మాట ఇస్తూ రాబోయే రోజుల్లో మనమందరం కూడా కలిసిమెలిసి పని చేసుకొని ముందుకు వెళ్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇందాక చెప్పారు రంపచోడవరం అంటే అల్లూరి నడిచినటువంటి నేల, పోరాడినటువంటి నేల అని ఎంతో గొప్పగా రాజమండ్రి నుంచి లేకపోతే విజయవాడ నుంచి వచ్చినటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. అటు రీతిగా మనం అందరం ఇక్కడే పుట్టి పెరిగాం కనుక మన ప్రాంత సమస్యలని మనకు తెలుసు కనుక మనమందరము ఎమ్మెల్యే గారు ఇంకో ఏదేదో అంటే రాసేది ఒకటి ఉంటుంది, ఎవరో చెప్పి రాసే వార్తలు ఇంకొకటి ఉంటాయి. దయచేసి మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, వాస్తవాల్ని ప్రజలకు చూపించడంలో మీరు ముందుండాలి. ఇప్పుడే ఇందాక చెప్పారు ఆయన, ఒకవేళ మా మీడియా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టొచ్చు, నష్టపరిహారంగా పరువు దావా కేసులు వేయొచ్చు అని. అవి ఇప్పుడు జరగట్లేదు నిజంగానే. ఎందుకంటే చెప్పినట్టుగానే పార్టీలకు అతీతంగానో లేకపోతే ఇంకో పార్టీ అనో రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించేలాగా మనం ఉండాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు అందించడానికి ఎంతో కష్టపడుతున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సెపరేట్ జిల్లా వచ్చిన తర్వాత ఇక్కడ మన జిల్లాలో ఇక్కడ హాజరవడం, మీ అందరికీ కూడా ఇక్కడ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీడియా సోదరులు ఉన్నారో ప్రజల నుంచి మంచి మంచి విషయాలు ప్రజలకు తెలియజేసే విధంగా అందరూ కూడా చేయాలని, ఆ ప్రయత్నంలో మా తరఫు నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని కూడా మేము తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. మన వృత్తి హక్కు కాకుంటే కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఈ జిల్లా అక్రిడేషన్ కమిటీ ఫార్మేషన్లో కొంత ఆలస్యమైంది. ఈ జిల్లా ఒకటి మార్కాపురం చివరిలో ఏర్పడినటువంటి జిల్లాలు కాబట్టి ఈ రెండు జిల్లాల కమిటీలు లేట్గా వచ్చినాయి కనుక మార్కాపురం జిల్లా ఈ జిల్లా కమిటీలు జీవో కూడా వచ్చేసింది. కలెక్టర్ గారు నేను అనుకోవడం త్వరలో జిల్లా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ అక్రిడేషన్ నుంచి ఏర్పాటు చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్య. కారణం నేను ఇంతకుముందు అనుకునేవాడిని గిరిజన ప్రాంతాల్లో 170 ఉన్నది కనుక గిరిజనేతరులకు ఇళ్ల స్థలాలు రావేమో, మిగతా వాళ్ళు స్థలాలు పొందుతారు అని. కానీ నేను అల్లూరు సీతారామరాజు జిల్లా నేను ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్లస్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక అన్యాయాన్ని ఎదిరించి ఒక న్యాయం అనే పునాదుల మీద వెలిసిన సంఘం. ఈ సంఘానికి ఇప్పటికి 2007 నవంబర్లో ఈ సంఘం పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న దరిదాపు 8,000 మంది జర్నలిస్టులకి ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సంఘంలో ఈ జిల్లాలో ఎంతమంది, గతంలో ఉన్న రెవెన్యూ డివిజన్స్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈవేళ ఈ సంఘంలో తొలి మహాసభకి ఇంతమంది రావడం అనేది చాలా చాలా గ్రేట్. ఒకటి పాత్రికేయ మిత్రులందరూ కూడా
మీ మొదటి మహాసభ విజయవంతమై మీ మహాసభలో ఏదైతే మీ కర్తవ్యాన్ని తీసుకుంటారో వాటి కోసం మళ్ళొక మహాసభ వరకు మీరంతా కూడా ఐక్యంగా పనిచేయాలని తెలియజేస్తూ, జర్నలిజం అనేది ఈ సమాజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ. దీనిని మించినటువంటి ఒక వ్యవస్థ కానీ, దీనిని మించినటువంటి ఒక రంగం కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అంత గొప్ప వ్యవస్థ జర్నలిజం. Tandava News. For more updates, like, share and subscribe.